ముంగమూరి దేవదాసయ్య గారు దీన్ని సాధన చేశాడు. స్త్రీని నేను చేత్తో తాకనని తీర్మానించుకున్నాడు. ఆయన డబ్బును కూడా నేను చేత్తో ముట్టుకోనని తీర్మానం చేసుకున్నాడు. పొరపాటున ఎవరన్నా డబ్బులు తీసుకొచ్చి ఆయన చేతికి అంటిస్తే స్వతంత్రంగా పట్టుకొని చేతిలో పెడితే పక్కనున్నోడికి అది ఇచ్చేసి పోయి సబ్బుతో కడుక్కుంటాడంట. తర్వాత ఆయన చూడాలి, ఆయన డెప్త్ చూడాలి, పరిపూర్ణత చూడు. తల కింద వేసుకున్న తింటుంది కాళ్ళ కింద వేసుకోడు, కాళ్ళ కింద ఉన్నదాన్ని తల కింద వేసుకోడు అంట. కాలి కిందది కాలి కిందే, తల కిందది తల కిందే. తర్వాత దుప్పటి కప్పుకుంటాడు కదా, దుప్పటి కప్పుకునేటప్పుడు ఒక పక్క దుప్పటికి ముడిలేస్తాడంట. ముడి ఎందుకు తెలుసా? ఈరోజు కాళ్ళకి కప్పుకున్న దుప్పటి మనం ఏం చేస్తాం, దుప్పటి దొరకగానే అది ఏ పక్కన ఉంది, ఎటు తిరిగి ఉంది అనేది చూడం. ముందు దుప్పటి దొరికితే కప్పేసుకునే పనిలోనే ఉంటాం మనం. కానీ ఆయన అట్లా కాదు, తలకెళ్ళిది తలకెళ్ళే ఉండాలి, కాళ్ళకెళ్ళిది కాళ్ళకెళ్ళే ఉండాలి. అందుకని ముడిలేస్తాడు ఒక పక్కన. ఈ ముడి వేసింది తల వైపుకి, ముడి లేనిది కాళ్ళ వైపుకి, అట్లా గుర్తు కోసం. తన శరీరం కూడా ఆత్మ విమోచింపబడింది, ప్రాణము విమోచింపబడింది. ఈ రెండు ప్రభువు చేశాడు. ఈ దేహమే కదా మనల్ని చేయమన్నాడు, ఈ ఒక్కటే కదా. ఇంత మాత్రం సాధన కూడా మనం చేయకపోతే మనం భక్తి ఏం భక్తిరా అనేది ఆయన ఫీలింగు. నేనన్నా రాగి అంటున్నా, ఆయన ఇంత మాత్రం అన్నా మనం సాధన చేయకపోతే మన భక్తి ఏం భక్తి అబ్బాయి అంటాడు ఆయన. రా అరే ఒరే తురే అని కూడా అండవు. చూడాలి నాలుక. మరి ఇప్పుడు అది నాలో కూడా మైనస్, అది ఒప్పుకుంటున్నా. అనడా ఆయన రాగి అనడు, అమ్మాయి అంటాడు ఆడపిల్లని, మగబిడ్డ అబ్బాయి అంటాడు. అంతే. మాటలో కూడా వ్యంగ్యత ఉండదు, వెటకారం ఉండదు, అపవిత్రత ఉండదు. అలా ఉన్నాడు గనుకనే ఇలా పాడాడు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో కైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. అదొక పనిగా పెట్టుకొని సాధన చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు కూడా అలాగా దుప్పటికి ముళ్ళేయమని నేను చెప్తున్నానా? వేసుకుంటే వేసుకోండి. ఆయన పాటించినే నేను చెప్తున్నానండి. శనివారం రోజు చారెడు ఆముదం తాగుతాడంట పెద్ద ఆయన. ఆముదం తాగితే ఏమైందో మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆముదం తాగితే ఏమైద్ది? తిరుగుతానే ఉండాలా, కడుపు మొత్తం ఖాళీ అయిందాక. చారెడు ఆముదం తాగుతాడంట. ఇంత ఆముదం తాగితేనే అంతే సంగతులు. అంత పొట్ట మొత్తం క్లీన్. ఆదివారం ఆ శుభ్రపరచబడిన పొట్టతో నిలబడి వాక్యం చెప్తాడంట. ఎందుకట్లా? ఆయన నా దగ్గరకు వస్తాడయా, ప్రజల ముందు నిలిచి నేను ప్రకటించినప్పుడు ఆయన నా దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు అశుద్ధమైనది ఏది నా దగ్గర ఉండకూడదు. వామ్మో అన్న, ఇప్పుడు మనం ఆ పని చేయాలంటే అన్న మనకి బాటిల్ పెట్టించుకోవాలన్నా మనకంత అంటే పరిశుద్ధత కొరకు భక్తులు పడ్డ పాటలు చెప్తున్నా నేను.
శాలేమన్న చెప్పాడుగా, నేను కూడా అంతే చేస్తాను. ఇంటికి పోయి సార్ ఆనందం తాగేవు, నీకు 4-5 బాటిల్ అన్న పెట్టాల్సి వచ్చింది. అవునా కాదా? పరిశుద్ధత కొరకు వారి హృదయంలో ఉన్న ఆరాటం, విశ్వాసం. 3 కుర్చీలు వేయిస్తాడు వెనకాయన. 3 కుర్చీలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కూర్చున్న వాళ్ళకేం ఖాళీ కుర్చీలు. కానీ ఆయన విశ్వాసం ఏంటి? కూటమి జరుగుతున్నప్పుడు సంఘం ఆయనది. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము. ఆ సంఘం అంతా ప్రభువుని మహిమపరచడానికి వచ్చినప్పుడు మరి ఆయన ఉండడా? ఆయన ఉండడా? మరి ఆయన వచ్చినప్పుడు ఆ వచ్చాడని నేను నమ్మితే, ఇప్పుడు నేనంటూ మీ ఇంటికి వచ్చానన్నది మీకు అర్థమైతే నిలబడి చూస్తూ ఉంటారు, ముందు కుర్చీ చేస్తారా? నేను ఆయన సన్నిధి వచ్చిందని నమ్ముతున్నాను గనుక, త్రియేక దేవుడు దిగి వచ్చాడని నమ్ముతున్నాను గనుకనే మర్యాదపూర్వకంగా వారికి ఆసనాలు వేయించాను అన్నాడు. చూసారా? మరి నువ్వెందుకు వేయించలేదు అని అడగండి. నాకు ఒక ఫీలింగ్ ఉంది, నాకు ఒక విశ్వాసం ఉంది. ఏంటంటే, మన ఆరంభం నుంచి ఆరాధనతో సహా మొత్తం కలిసి స్తుతుల సింహాసనం వేస్తాం. ఇశ్రాయేలు స్తుతులపై అది 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 ఆయన ఆ కుర్చీ వేశాడు, ఈ కుర్చీ వేశాడు. అంటే పరిపూర్ణత. నేను స్తుతుల కుర్చీ మాత్రం వేసి కూర్చోబెడతాను. అసలు ఏ కుర్చీ అయితే వేయకుండా లేను, ఆ కుర్చీ వేస్తున్నాను. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింప చేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. స్తోత్రం. అది చూడండి ఎంత పవిత్రంగా. వస్త్రాలు శుభ్రంగా ఉంచుకుంటాడు, నాలుక శుభ్రంగా, దృష్టి శుభ్రంగా. ప్రార్థన, నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా. టైంకి పండుకోవటం, టైంకి లేవటం, తెల్లవారుజామునే చీకటి ఉండగానే లేవటం, మోకాళ్ళేసి ప్రార్థన చేయటం. ఎంత క్రమంగా ఫాలో అయ్యారో. అందుకే లక్షలాది మందిని ప్రభావితం చేసే ధన్య చరిత్రులయ్యారు. అలాంటి భక్తుల్ని కూడా ఒక్కొక్కటి తేలిక ఎగతాళిగా మాట్లాడుతుంటే నాకు ఏమనాలో అర్థం కావట్లే. కొంతమంది అట్లా మాట్లాడే వాళ్ళు తయారయ్యారు, మహాత్ముని దూషించే రకాలు తయారయ్యారు ఈ మధ్యకాలంలో. పిల్లకాయలంతా చేరి పర్వత సమానమైనటువంటి గొప్ప వ్యక్తులని చాలా తేలిగ్గా మాట్లాడే వాళ్ళు తయారయ్యారు. బాధ కలుగుతుంది. ఎంత సమర్పణ! దినములు క్షణములు మహా ఉంటే 2-3 గంటలు గడుపుతావు ఇక్కడ. కూటమి అయిపోగా నీకు పోయింది, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని తీసుకెళ్ళి అలమరలో పెడేసి, అబ్బాయి టీవీ పెట్టరా అని కొంతమంది ఏమో, అబ్బా ఇప్పుడే నాయా చర్చికి వెళ్ళి వచ్చాను, ఫుడ్ పెట్టమ్మా ఫుడ్ పెట్టు అని దాన్ని ఓపెన్ చేసి, మళ్ళీ ఇక లోకం ఏంది, ఏం జరుగుతుంది, తప్పులేదు చూడు. కానీ ఆయన సమర్పణ, నా రోజులు, నా దినములు, నా క్షణములు. మనమేమో గంటలు ఇస్తున్నాం, కానీ ఆయన తన క్షణములు కూడా తీసుకోమని అప్పచెప్పాడు దేవుడికి. తనువు అంటే ఏంటిది? తనువు అంటే శరీరమే. ప్రాణ ఆత్మ ఆయన విమోచించాడు. ఈ శరీరాన్ని కొంచెం భద్రంగా కాపాడుకోండర్రా అన్నాడు. ఇంత మాత్రం సాధన చేయకపోతే మనమేం భక్తులు? ఆయన సాధన చేయాలి. అదండి మ్యాటరో. ఎంతమందికి అర్థమైంది? తీర్మానించుకున్నాడు ఆయన. డబ్బును కూడా నేను చేత్తో ముట్టుకోనని తీర్మానం చేసుకున్నాడు. పొరపాటున ఎవరన్నా డబ్బులు తీసుకొచ్చి ఆయన చేతికి అంటిస్తే, స్వతంత్రంగా పట్టుకొని చేతిలో పెడితే, పక్కనున్నోడికి అది ఇచ్చేసి పోయి సబ్బుతో కడుక్కుంటాడంట. తర్వాత ఆయన చూడాలి, ఆయన డెప్త్ చూడాలి, పరిపూర్ణత చూడు.
తల కింద వేసుకున్న తిండిని కాళ్ళ కింద వేసుకోడు, కాళ్ళ కింద ఉన్నదాన్ని తల కింద వేసుకోడు అంట. కాలి కిందది కాలి కిందే, తల కిందది తల కిందే. తర్వాత దుప్పటి కప్పుకుంటాడు కదా, దుప్పటి కప్పుకునేటప్పుడు ఒక పక్క దుప్పటికి ముడిలేస్తాడంట. ముడి ఎందుకు తెలుసా? ఈరోజు కాళ్ళకి కప్పుకున్న దుప్పటి మనం ఏం చేస్తాం? దుప్పటి దొరకగానే అది ఏ పక్కన ఉంది, ఎటు తిరిగి ఉంది అనేది చూడం. ముందు దుప్పటి దొరికితే కప్పేసుకునే పనిలోనే ఉంటాం మనం. కానీ ఆయన అట్లా కాదు. తలకెళ్ళిది తలకెళ్ళే ఉండాలి, కాళ్ళకెళ్ళిది కాళ్ళకెళ్ళే ఉండాలి. అందుకని ముడిలేస్తాడు ఒక పక్కన. ఈ ముడి వేసింది తల వైపుకి, ముడి లేనిది కాళ్ళ వైపుకి. అట్లా గుర్తు కోసం తన శరీరం కూడా ఆత్మ విమోచింపబడింది, ప్రాణము విమోచింపబడింది. ఈ రెండు ప్రభువు చేశాడు. ఈ దేహమే కదా మనల్ని చేయమన్నాడు, ఈ ఒక్కటే కదా. ఇంత మాత్రం సాధన కూడా మనం చేయకపోతే మనం భక్తి ఏం భక్తిరా అనేది ఆయన ఫీలింగు. నేనన్నా రాగి అంటున్నా, ఆయన ఇంత మాత్రం అన్నా మనం సాధన చేయకపోతే మన భక్తి ఏం భక్తి అబ్బాయి అంటాడు ఆయన. రా అరే ఒరే తురే అని కూడా అండో. చూడ నాలుక మరి ఇప్పుడు అది నాలో కూడా మైనస్. అది ఒప్పుకుంటున్నా. అనడా ఆయన రాగి అనడు, అమ్మాయి అంటాడు ఆడపిల్లని. మగబిడ్డ అబ్బాయి అంటాడు. అంతే. మాటలో కూడా వ్యంగ్యత ఉండదు, వెటకారం ఉండదు, అపవిత్రత ఉండదు. అలా ఉన్నాడు గనుకనే ఇలా పాడాడు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో కైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. అదొక పనిగా పెట్టుకొని సాధన చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు కూడా అలాగా దుప్పటికి ముళ్ళేయమని నేను చెప్తున్నానా? వేసుకుంటే వేసుకోండి. ఆయన పాటించనే నేను చెప్తున్నానండి. శనివారం రోజు చారడు ఆముదం తాగుతాడంట పెద్ద ఆయన. ఆముదం తాగితే ఏమైద్దో మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్న గాక. ఆముదం తాగితే ఏమైద్ది? తిరుగుతానే ఉండాలా, కడుపు మొత్తం ఖాళీ అయిందాకా. చారడు ఆముదం తాగుతాడంట. ఇంత ఆముదం తాగితేనే అంతే సంగతులు. అంత పొట్ట మొత్తం క్లీన్. ఆదివారం ఆ శుభ్రపరచబడిన పొట్టతో నిలబడి వాక్యం చెప్తాడంట. ఎందుకట్లా? ఆయన నా దగ్గరకు వస్తాడయా. ప్రజల ముందు నిలిచి నేను ప్రకటించినప్పుడు ఆయన నా దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు అశుద్ధమైనది ఏది నా దగ్గర ఉండకూడదు. వామ్మో అన్న, ఇప్పుడు మనం ఆ పని చేయాలంటే అన్న మనకి బాటిల్ పెట్టించుకోవాలన్నా మనకంత అంటే పరిశుద్ధత కొరకు భక్తులు పడ్డ పాటలు చెప్తున్నా నేను. శాలేమన్న చెప్పాడుగా, నేను కూడా అంతే చేస్తాను. ఇంటికి పోయి సార్ ఆనందం తాగేవు, నీకు 4-5 బాటిల్ అన్న పెట్టాల్సి వచ్చింది. అవునా కాదా? పరిశుద్ధత కొరకు వారి హృదయంలో ఉన్న ఆరాటం, విశ్వాసం. 3 కుర్చీలు వేయిస్తాడు వెనకాయన. 3 కుర్చీలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కూర్చున్న వాళ్ళకేం ఖాళీ కుర్చీలు. కానీ ఆయన విశ్వాసం ఏంటి?
కూటమి జరుగుతున్నప్పుడు సంఘం ఆయనది. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము. ఆ సంఘం అంతా ప్రభువుని మహిమపరచడానికి వచ్చినప్పుడు మరి ఆయన ఉండడా? మరి ఆయన వచ్చినప్పుడు ఆ వచ్చాడని నేను నమ్మితే, ఇప్పుడు నేనంటూ మీ ఇంటికి వచ్చానన్నది మీకు అర్థమైతే నిలబడి చూస్తూ ఉంటారు, ముందు కుర్చీ చేస్తారా? నేను ఆయన సన్నిధి వచ్చిందని నమ్ముతున్నాను గనుక, త్రియేక దేవుడు దిగి వచ్చాడని నమ్ముతున్నాను గనుకనే మర్యాదపూర్వకంగా వారికి ఆసనాలు వేయించాను అన్నాడు. చూసారా? మరి నువ్వెందుకు వేయించలేదు అని అడగండి. నాకు ఒక ఫీలింగ్ ఉంది, నాకు ఒక విశ్వాసం ఉంది. ఏంటంటే, మన ఆరంభం నుంచి ఆరాధనతో సహా మొత్తం కలిసి స్తుతుల సింహాసనం వేస్తాం. ఇశ్రాయేలు స్తుతులపై అది 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 ఆయన ఆ కుర్చీ వేశాడు, ఈ కుర్చీ వేశాడు, అంటే పరిపూర్ణత. నేను స్తుతుల కుర్చీ మాత్రం వేసి కూర్చోబెడతాను. అసలు ఏ కుర్చీ అయితే వేయకుండా లేను, ఆ కుర్చీ వేస్తున్నాను. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. స్తోత్రం. అది చూడండి ఎంత పవిత్రంగా, వస్త్రాలు శుభ్రంగా ఉంచుకుంటా, నాలుక శుభ్రంగా, దృష్టి శుభ్రంగా, ప్రార్థన నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా, టైంకి పండుకోవటం, టైంకి లేవటం, తెల్లవారుజామునే చీకటి ఉండగానే లేవటం, మోకాళ్ళేసి ప్రార్థన చేయటం. ఎంత క్రమంగా ఫాలో అయ్యారో. అందుకే లక్షలాది మందిని ప్రభావితం చేసే ధన్య చరిత్రులయ్యారు. అలాంటి భక్తుల్ని కూడా ఒక్కొక్కటి తేలిక ఎగతాళిగా మాట్లాడుతుంటే నాకు ఏమనాలో అర్థం కావట్లే. కొంతమంది అట్లా మాట్లాడే వాళ్ళు తయారయ్యారు, మహాత్ముని దూషించే రకాలు తయారయ్యారు ఈ మధ్యకాలంలో. పిల్లకాయలంతా చేరి పర్వత సమానులైనటువంటి గొప్ప వ్యక్తులని చాలా తేలిగ్గా మాట్లాడే వాళ్ళు తయారయ్యారు. బాధ కలుగుతుంది. ఎంత సమర్పణ! దినములు క్షణములు మహా ఉంటే 2-3 గంటలు గడుపుతావు ఇక్కడ. కూటమి అయిపోగా నీకు పోయింది, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని తీసుకెళ్ళి అల్మారాలో పడేసి, అబ్బాయి టీవీ పెట్టరా అని కొంతమంది ఏమో, అబ్బా ఇప్పుడే నాయా చర్చికి వెళ్ళి వచ్చాను, ఫుడ్ పెట్టమ్మా ఫుడ్ పెట్టు అని దాన్ని ఓపెన్ చేసి, మళ్ళీ ఇక లోకం ఏంది, ఏం జరుగుతుంది, తప్పులేదు చూడు. కానీ ఆయన సమర్పణ, నా రోజులు, నా దినములు, నా క్షణములు. మనమేమో గంటలు ఇస్తున్నాం, కానీ ఆయన తన క్షణములు కూడా తీసుకోమని అప్పచెప్పాడు దేవుడికి. తనువు అంటే ఏంటిది? తనువు అంటే శరీరమే. ప్రాణ ఆత్మ ఆయన విమోచించాడు. ఈ శరీరాన్ని కొంచెం భద్రంగా కాపాడుకోండర్రా అన్నాడు. ఇంత మాత్రం సాధన చేయకపోతే మనమేం భక్తులు? ఆయన సాధన చేయాలి. అదండి మ్యాటరు. ఎంతమందికి అర్థమైంది?